you're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. Yeah. Oh, pilla, 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 na peppermint pilla. Premista unte illa, velipota unte alla. Hey, killa, 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 kunde kottusukuntundi pilla. Na kadal isku nuve ani paikati cheppala. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. షో స్టార్ట్ చేసే ముందు ఎవరి కిటీలో ఎంత ఉందో చూసేద్దాం. రవి మీ కిటీలో ఉంది 13,45,000 రూపీస్. అండ్ లాస్ట్ ఇయర్ మీ కిటీలో ఉంది 18,95,000 రూపీస్. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నంబర్ 1. ఫస్ట్ ఎవరు పంపిస్తున్నారు? రవిస్ టీమ్ ఆర్ లాస్యాస్ టీమ్? నిహారిక ఫస్ట్ నేను పంపిస్తున్నాను. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలంటే కొంచెం బ్యూటిఫుల్ గా రొమాంటిక్ గా ఉంటే బాగుంటుంది కాబట్టి ఫస్ట్ నేనే స్టార్ట్ చేస్తాను. కరిగేలోగా ఈ క్షణం ఇంత సాంగ్ వింటేనే బాగుంటుంది కదా. సో ఈ సాంగ్ మీద పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తుంది మా కృతి. ప్లీజ్ వెల్కమ్ కృతి ఫ్రమ్ లాస్యాస్ టీమ్. హాయ్ గీత, ఏం చేస్తున్నావు గీత? నేను డాన్స్ ప్రాక్టీస్ లో ఉన్నాను. ఆర్య నువ్వు లేక ఇక్కడ చాలా బోర్ కొడుతుంది నాకు. ఆర్య తొందరగా రా ఆర్య. ఓకే, ఇప్పుడు నేను నీకు ఒక గిఫ్ట్ పార్సల్ పంపిస్తా. ఇది నీ దగ్గర ఉంటే బోర్ కొట్టే ఛాన్స్ లేదు. ఏమంటావు గీత? ఓకేనా? ఓకే ఆర్య. కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులైపోయే సాగరం కలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా గడిచే నిమిషం కాయమై ప్రతి గాయం ఓ గమ్యమై ఆ గమ్యం నీ గుర్తుగా నిలిచే నా ప్రేమ కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా
కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే చారే కన్నీరే చేరాక గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం గమ్యమై ఆ గమ్యం నీ గుర్తుగా నిలిచే నా ప్రేమ Super start to the episode. How did you like it, Shekhar Master? ఫస్ట్ టైం నీ కొత్త స్టైల్ చూస్తున్నా. ఏడి మీ లవ్ హీరో స్కూల్ హెడ్ మాస్టర్ Shashi, principal sir. శశి కాన్సెప్ట్ చాలా బాగుంది శశి. థ్యాంక్ యూ మాస్టర్. బాలా లవ్ కదా, హారియా హార్ట్ అదే ఆర్య హార్ట్ వచ్చి తింతో చేసింది. ఖుషిగా పట్టుకోండి. చాలా బాగుంది. మళ్ళీ తను వచ్చిన తర్వాత ముగ్గురు కలిసి చేసింది. మళ్ళీ నాకు ఇది బాగా నచ్చింది. ఫైనల్లో హార్ట్ గా కిస్ చేసింది కదా. ఆ గమ్యం నీ గుర్తుగా నిలిచే నా ప్రేమ బాలా సూపర్ చేసావు బాలా. శశి ఇలాగే తనతో ఇంకా వేరే కొత్తగా చేయించండి. షూర్ మాస్టర్. ఫస్ట్ టైం కదా నువ్వు ఇలా డూయిట్ చేయటం. అవును సార్. చాలా బాగుంది. Thank you so much. And Sada, your comments. కృతి వెల్ డన్. ఫస్ట్ టైం ఇటువంటి స్టైల్లోనూ వచ్చావు, బాగా కంపోజ్ కూడా చేశారు. ఒకటి మాత్రం నీస్ బాగా బెండ్ చేస్తుంది అమ్మాయి ఇలాంటి సాంగ్స్ చేసినప్పుడు. సో అది మాత్రం కొంచెం మీరు యూనో పాలిషింగ్ అంటావు కదా, అలా చేయాలి కృతి మీద. బట్ ఓవరాల్ ద కాన్సెప్ట్, మూవ్మెంట్స్, మీరు సెట్ చేసేది, కంపోజిషన్ అన్ని చాలా బాగుంది. కాన్సెప్ట్ అర్థమైంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. రెండు చోట్ల మళ్ళీ మిస్ అయింది. ఒకటిసారి కృతి ఎక్కడో ఎక్కినప్పుడు స్లిప్ అయ్యి జారిపోయింది కదా బాలా మీ మీద, అది ఒకటి. ఎండ్ లో ఏంటి ఫినిషింగ్ అర్థం కాల, ఏం చేయాలి అర్థం కాకుండా హాక్ చేసినట్టుంది. అది ఏదో మిస్ అయిందా? కాదు, అక్కడ ఒక టేబుల్ రావాలి, బాలా లోపల వెళ్ళి ఒక టేబుల్ పెట్టాలి ఇక్కడ, దానిపైన ఇద్దరు కూకుంటారు. అది కొంచెం టైం మిస్ అయింది అంతే. సో ఇది మేనేజ్ చేసింది, లాస్ట్ లో హక్ ఓ చేసింది. అదే అర్థం కాలేదు, కొంచెం స్టే చేసిన తర్వాత హాక్ చేసింది. బట్ వెల్ డన్ కృతి. ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండడం వెరీ గుడ్. ఓవరాల్ ఐ లైక్డ్ ఇట్. ఐ ఎంజాయ్డ్ దిస్ వన్. Thank you so much. And Tarun Master, me comment. Neat and clean choreography and performance. యాజ్ అ లవ్ హార్ట్ గా నువ్వు వచ్చి బయటకు వచ్చి అమ్మాయితో అలా పెట్టి దాని తర్వాత వాడిని రెప్పించి బ్యూటిఫుల్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ మాస్టర్. ఆ ఫైనల్ టచ్ కొంచెం కరెక్షన్, అమ్మాయిని టక్కని చేసి చూడు, హక్ చేసి చూడు, దానికి ಕೃತಿ ತುಂಬಾ 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 ಚೆನ್ನಾಗಿದೆ. ವಿಷ್ಣು ಫ್ಯಾಂಟಾಸ್ಟಿಕ್. God bless. Thank you so much, judges. Thank you. Ravi, show start చేసాం ఒక సూపర్ రొమాంటిక్ నంబర్ తో. నీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? నా టీం నుంచి దిగుతున్నాడండి హీరో. ఇప్పుడు రోషన్ వస్తున్నాడు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ తీసుకొని. Please welcome Roshan from Ravi's team. Move your body. మనసారా ఓ నవ్వు నవ్వాలి రా, నువ్వు నవ్వాలి, నవ్వించాలి, మస్తీ చేద్దాం రారో. ఓ వైలెన్స్ బెస్ట్ రో, చిరునవ్వే బెస్ట్ రో, దేన్నైనా గెలవాలంటే స్మైలే పంచయ్యారో. తెలివి ఉండాలి రో, తెగు ఉండాలి రో, ఈ రెండును మించిన మనసుండాలి రో. ఓ ఓ ఓ ఓ ఓ ఓ दिल से बोलो, दिल से बोलो, दुनिया दोस्त पोदी रारो.
pistol packing, motherfucking choppers clapping. Oh, gadget. Bust the rhyme now, MOP now. What you want now? What you want now? What you want now? What you want now? What you want? Kidnap that fool. It's the perfect timing. You see the man shining. Get up on some goddamn diamonds. Get that fool. Kidnap that fool. Get him. Hit him. Yeah, boom, dap him. Yeah, boom, shap him. Superstar Tarun Master, how do you like our Roshan's performance? రోషన్ మస్త్ యాజ్ అ పర్ఫార్మర్ నువ్వు మంచి పర్ఫార్మర్. థ్యాంక్ యూ. మాస్టర్ ఏం కంపోజ్ చేశారో అది చేశావు. మాస్టర్ దీనికంటే బెటర్ కంపోజ్ చేస్తే నువ్వు కూడా చేస్తావు, కరెక్టేనా? బట్ నాకు ఆ మొత్తం ఐటమ్ కొంచెం లో లెవెల్లో ఉండింది పా. అది వావ్ ఫ్యాక్టర్ లేదు. నాట్ ఓన్లీ ఫర్ మీ, నాకు మా వ్యూవర్స్ కి అందరికి వావ్ ఫ్యాక్టర్ కావాలి. సో ఏదైనా ఎక్కడైనా డల్లో లేదంటే ఎక్కడైనా బోరింగ్ కొడితే అది ఎవరికి రెస్పాన్సిబిలిటీ పోతుంది? మాస్టర్ కి పోతుంది. సిద్ధు మాస్టర్ ఓకే, ఓహో ఓకే అలా లేదు. ఎలా ఉన్నా ఓకే రా, హ్యాపీగా ఉంటా. ఓ ఎలా ఉన్నా ఓకే. లాస్ట్ అడ్రస్ బాగుంది అంటే చూడు, ఆ నవ్వు చూడు, కాన్ఫిడెన్స్. రవి ఎప్పుడు బాగుంటాడు, అది రా అది. సో ప్లీజ్ టేక్ కేర్. రోషన్ వెరీ గుడ్ డాన్సర్. నువ్వు బాగా కాన్సెప్ట్ ని కన్సీవ్ చేసి దాన్ని ఒక స్ట్రాటజీ యూజ్ చేసి ఇక్కడ రా, నీకు ఉంది ఆ దమ్ ఉంది, చెయ్యి. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. Thank you. And Sada, how do you like Roshan's performance? బాగుంది. మీ యాటిట్యూడ్ నాకు నచ్చింది. ఇప్పుడు మాస్టర్ చెప్తున్నారు, మీరు పాజిటివ్ గా నవ్వుతూ తీసుకుంటున్నారు. దట్ ఈస్ వెరీ గుడ్. ఐ రియలీ లైక్ దట్ థింగ్. దట్ షోస్ మీరు ఎంత అది తీసుకొని మీరు డెఫినెట్ గా బెటర్ చేస్తారు. ఇన్ తర్వాత మీరు కంపోజ్ చేశారు ఒక 60% వరకు. మీ బాయ్స్ చేసేది ఇంకా దానికి డల్ చేశారు ఆడినప్పుడు. మీకు అయిందా అది? రియలైజ్ అయిందా? ఎనర్జీ లేదు, గ్రిప్ లేదు, కసి అంట అది లేదు. అది కూడా మీ డాన్సర్స్ కి మీరు ప్రాక్టీస్ అప్పుడు చెప్పండి. అంటే బాగా స్టేజ్ మీద వస్తే బాగా ఎనర్జీతో చేస్తే అది 60 అయితే 70-75 దాకా అయినా వెళ్తుంది. అర్థమైందా? అలాగే రోషన్, నువ్వు కూడా ఇంకా నువ్వు మధ్యలో కింద అని చూస్తున్నావు. అలా చేయొద్దు. కాన్ఫిడెంట్ గా చాలా బాగా చేస్తావు నువ్వు. నీకు తెలీదు, ఇప్పుడు చేసావు కదా నిహారిక వచ్చిన తర్వాత ఎంత బాగా ఆడావు. అలాగే పర్ఫార్మెన్స్ అప్పుడు కూడా కాన్ఫిడెంట్ గా. ఓకేనా? నెక్స్ట్ టైం వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హ్యావింగ్ అ మచ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ యూ గైస్. ఓకే, ఆల్ ద బెస్ట్. Thank you. Shekhar Master, me comment. రోషన్, మస్త్. యూ డిడ్ గుడ్ జాబ్ రా. థ్యాంక్ యూ మస్త్. ఇంకొక 20% ఇంకా నువ్వు బాగా చేస్తుంటే కనుక నేను ఫిల్ చేసినట్టే. 80% ఓకే. ఆ 20% అంటే ఏంటంటే కాన్ఫిడెంట్. మెయిన్ మూమెంట్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్ గా చెయ్యి, హెవీగా కాన్ఫిడెంట్ గా. బాగా చేసావు అని కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. మిస్ అయిన కాన్ఫిడెంట్. ఓకే సిద్ధు, యాక్చువల్గా నువ్వు లాకింగ్ పాపింగ్ బాగా చేస్తావు కదా. రోషన్ ఆడు మంచి డాన్సర్. ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత నిహారిక చేశాడు కదా, చాలా బాగా చేశాడు, కాన్ఫిడెంట్ గా చేశాడు. ఆడు ఇది హెడ్ డౌన్ పెట్టి పైకి వచ్చేది, మూన్ వాక్ గాని అంతా నువ్వు బాగా చేపించచ్చు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒకళ్ళు ఫ్లోర్ మీద చేసి ఒకళ్ళు ఆఫ్ సిట్టింగ్ లో ఒకళ్ళు నుంచి ఒకే మూమెంట్ చేసేది. అది చాలా బాగుంది, కానీ కరెక్టే చేయలే బాయ్స్. ఏదో చాలా లైట్ గా ఉంది నాకంటే, మన డి స్టేజ్ మీద చూస్తున్నట్లేదు. అంటే అంత డల్ గా అనిపించింది. బాగా చేయండి. నేను అంటే సిద్ధు అంటే ఎవరో అనుకున్నా, నేను చూసిన తర్వాత. ఎందుకంటే నీకు మంచి కొత్త స్టైల్ ఉంది, మరి అది ఎందుకు యూజ్ చేయట్లేదు తెలియట్లా. బాగా చేయండి నెక్స్ట్ టైం. Thank you, judges. Thank you, Sidhu. Round of what you said. Ravi, please come, and Lasya, please get Kriti. Tarun Master, వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కి కలిపి కిటీలో ఎంత? 55,000. అంతేనా? ఇద్దరికి కలిపియా మాస్టర్? Yeah. Okay, Tarun Master, your vote goes to Roshan or Kriti? My vote goes to Pretty
బ్యూటిఫుల్ కృతి. శేఖర్ మాస్టర్, your word goes. సారీ రోషన్, ఇట్ గోస్ టు కృతి. దమ్ దమ్ దిగ దిగ దమ్ దమ్ దిగ దిగ చేద్దాం హల్ చల్ చల్. And Sada, me what? సారీ రోషన్, గోస్ టు కృతి. Life is beautiful, just beautiful, just beautiful. Come on, life is beautiful. Come on, life is beautiful. Come on, life is beautiful, just beautiful, just beautiful. Come on. నా సైడ్ నుంచి వస్తున్నాడు, అడగకు నేను చెప్తా. రఘువంశీ వస్తున్నాడు. రఘువంశీ, బట్ టాస్క్ ఓకే కదా? ఆవిడని అడగండి. నాకు ఫుల్ ఓకే ఇవాళ. సూపర్. అయితే సో రవి టీం నుంచి వచ్చేస్తున్నాడు రఘువంశీ, ప్లీజ్ వెల్కమ్ హిమ్. దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 5, 7, 4, 2 ప్యాసింజర్ మరికొద్ది సేపట్లో 1వ నెంబరు ప్లాట్ఫామ్ నకు వస్తును. వెరీ బ్యూటిఫుల్ ఆగేదాకా నా గుండె జారిపోయిందే. వెరీ కలర్ఫుల్ లిప్స్ దగ్గక నా పల్సే డబుల్ అయిపోయిందా. వెరీ మిట్టి మిట్టి బాతే వింటే అంటుందే. వెరీ క్యూటీ క్యూటీ చేతలు చూస్తే తనువే తగదింపవుతుందే. ఓ పిల్ల పిల్ల ఇక హల్లా గుల్లా నా బతికే చెయ్యకు రసగుల్లా. ఓ వయ్యారి ఓ వయ్యారి ఓ వయ్యారి నా దిలంత నువ్వే వయ్యారి. ఓ వయ్యారి నా దిలంత నువ్వే వయ్యారి. వెరీ బ్యూటిఫుల్ దేఖకే నా గుండె జారిపోయిందే. చోరి చోరి కళ్ళే కుదికి చుప్పకే చుప్పకే మనసుని కుదికి తోళ తోళ తయారు అయిపోవే. जब जब है दिल में आकली तब तू है मेरी स्ट्रॉबेरी. आजा मेरी बाहों में दूरी. नंतनु में वैयारी ओ वैयारी ओ वैयारी ना दिलंतनु में वैयारी. वेरी ब्यूटीफुल आंखें, वेरी ब्यूटीफुल आंखें. సర్రా के మందులు తీసుకోవే. బోరు బోరు లైఫ్ ని ఇక స్పైసీగా మార్చేయవే. జల్దీ వచ్చైపోదామే పోరి. ఓ వయ్యారి ఓ వయ్యారి నా దిలంత నువ్వే వయ్యారి. ఓ వయ్యారి ఓ వయ్యారి నా దిలంత నువ్వే వయ్యారి. వెరీ బ్యూటిఫుల్ ఆకే దేఖకే నా గుండె జారిపోయింది. నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మడతావు వడ్డానం కొడి పెడతా. నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మడతావు వడ్డానం కొడి పెడతా. కొదలు ఎత్తి మదిపోయట్టు బిగించి గడ్డ ఆశ్చర్యగట్టు ఆపేసట్టు నమ్మ పెట్టే ఒట్టు. ఎవరు నేర్పించారు అవన్నీ? బీటీ వాళ్ళే నేర్పించుంటారు.
నేర్పించారు. భూషణ్ బాగా నేర్పిస్తాడు కానీ ఇది వేరే డాన్స్ లానే ఉంది. కానీ బాగుంది కదా. చిచ్చి జడ్జెస్ కి నచ్చిందో లేదో చూద్దాం. హౌ డు యు లైక్ రఘువంశీస్ పర్ఫార్మెన్స్ సదా? మురళి అండ్ ఇద్దరు అబ్బాయిలు. మురళి బాగుంది, కంపోజిషన్, యువర్ గ్యాగ్స్ చాలా హిలేరియస్ గా ఉంది. రఘువంశీ చేసేది కూడా అంటే అమ్మాయి గెటప్ లో ఉన్నాడు కానీ అది కొంచెం టామ్ బాయిష్ యాటిట్యూడ్ ఉంటుంది కదా, అది ఉంది. సాంగ్ కి కావాలి అది యాక్చువల్ గా, ఎందుకంటే ఇద్దరితో ఆడుతున్నారు కాబట్టి ఇట్ వాజ్ నైస్. కొన్ని గ్యాగ్స్ చాలా బాగా నచ్చింది. ఐ వాజ్ రియలీ లాఫింగ్. అది బైక్ లో ఎక్కినప్పుడు కానీ ఆ రఘువంశీ బాడీ లాంగ్వేజ్ వల్ల అది ఇంకా కొంచెం హిలేరియస్ గా అయిపోయింది. సో నైస్ ఓవరాల్, గుడ్ కాన్సెప్ట్, ఫన్నీగా మూవ్మెంట్స్ కూడా ఉన్నాయి. బట్ రవికి ఉన్న టాలెంట్ ఎవరికి లేదు కదా. అల్లుకుపోతాడు అలా ఈజీగా, ఎవరితో అయినా సంబంధం లేదు, జెండర్ సంబంధం లేదు మాకు, అంతే కదా. No, but seriously, that was the most, I mean, the funniest part of the act towards the end. Oh my God, look at him. God bless you, Ravi. థ్యాంక్ యూ. అలాగే చేస్తుండు, చాలా పైకి వస్తాం. Thank you so much. And Tarun Master, how do you like Raghuvansh's performance? వెరీ ఫనీ, వెరీ కామెడీ, వెరీ ఎంటర్టైన్మెంట్. మురళి మాస్టర్ సూపర్ గా కంపోజ్ చేశావు. దాని తగినట్టు ఈ రెండు బాయ్స్ రఘువంశీ వయ్యారిగా చేశావు, బాగా చేశావు. ఇంకా కొంచెం ఆ వయ్యారిలో ఇంకొంచెం ఇంప్రూవైజ్ అవ్వాలి. ఓకే, నువ్వు డాన్స్ ఇలాంటి గెటప్ పెట్టి డాన్స్ చేసేటప్పుడు కొంచెం గ్రేస్ గా చెయ్యి, అబ్బాయి లాగా అంతా రఫ్ గా చేయవద్దు. ఆ బైక్ ఆ కార్ వచ్చిన తర్వాత సూపర్ గా ఉన్నది. Fantastic, all the best and God bless you. Super, thank you. And Shekhar Master, me comment. మురళి చాలా బాగుంది. మురళి బాగా చేశారు. బాయ్స్ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. ముగ్గురు. నేను బాయ్స్ గురించి చెప్పాను, నీ గురించి కాదు రవి. బాగుంది మురళి, ఇంకొంచెం బాగా చేయొచ్చు. లాస్యా మాస్టర్ నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? ఇంకెవరు మాస్టర్? యశ్వంత్ కంటెస్టెంట్ శివమణిని పంపిస్తున్నాను. ఆయన థర్డ్ రౌండ్ పంపి, ఇప్పుడైతే వేరే పంపి. నువ్వు చెప్పేది ఏంటి? నేను డిసైడ్ అయిపోయాను. ఏయ్ చెప్పింది నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలి? నేను పంపిస్తున్నాను. యశ్వంత్ కంటెస్టెంట్ వచ్చేస్తున్నాడు, శివమణి. Okay, so last year team నుంచి వచ్చేస్తున్నాడు శివమణి. Please welcome. Five, 6, 7, 8. Let's get some of that shit. ఆడలా ఈలేసాడు కోలాటాల
కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఎక్కడాడ నిన్నే నమ్మేతిరా బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా కోటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏగమే తిరిగి ఓటి మన్ను నీళ్ళలోన పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. రవి ఒక డౌట్, ఇది లాస్ట్ ఇయర్ సైడ్ పర్ఫార్మెన్స్ కదా, నువ్వెందుకు అంత ఎక్సైట్? మా పిల్లలు చేసిన ఆవిడ పిల్లలు చేసిన పిల్లలు బాగా చేస్తే మేము ముందుంటాం. అది మా టీం సంస్కారం. అది ఓకే, ఇవన్నీ పక్కన పెడితే జడ్జెస్ మీరు శివమణి ఇంత సూపర్ పర్ఫార్మెన్స్ చేయాలి, మీరు మర్చిపోతారు ఎలా ఉండింది పర్ఫార్మెన్స్. హౌ మచ్ డిడ్ యు లైక్ శివమణి పర్ఫార్మెన్స్? సదా టూ మచ్. యష్ అండ్ ఇద్దరు అబ్బాయిలు సూపర్ యష్, అన్బిలీవబుల్. థ్యాంక్ యూ మ్యామ్. శివమణి, అజయ్, రమేష్ ముగ్గురు మధ్యలో కోఆర్డినేషన్ కొంచెం కూడా ఇట్ట అయిపోతే ద యాక్ట్ వుడెంట్ హ్యావ్ బీన్ వాట్ ఇట్ వాజ్ నౌ. యూ గైస్ వర్ బ్యాంగ్ ఆన్. ఎనర్జీ ఇద్దరిది ఒక్క లెవెల్లో ఉంది, వాళ్ళు చేసేది టైమింగ్ అన్ని, ఒక్క చిన్న ఫ్లా కూడా లేదు. ద బెస్ట్ థింగ్ ఐ లైక్, అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది అది, ద బ్యాక్ ఫ్లిప్ ఓవర్ ద చైర్. That came as a complete surprise. You know, it was going in another flow and sudden గా వాళ్ళు అది చేశారు. సూపర్బ్ గా అనిపించింది. థ్యాంక్ యూ. డెఫినెట్లీ ఐ సీ యూ ఇన్ ద ఫైనల్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఒక్క యాక్ట్ కూడా మీరు ఇంతవరకు చేసేది ఫ్లాప్ అవ్వలేదు. అన్ని యాక్ట్స్ ఒక నుంచి ఒక ఉంటుంది, బెటర్ గానే ఉంటుంది, కొత్తగా ఉంటుంది. సో ఐఎమ్ షూర్ యు ఆర్ డెఫినెట్లీ టాప్ కంటెండర్ ఫర్ ద ఫైనల్స్ అండ్ జస్ట్ కీప్ గోయింగ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. శివమణి వెయ్యి. శేఖర్ మాస్టర్, మీ కమెంట్స్. బ్రిలియంట్ కొరియోగ్రఫీ. ఎంత సైలెంట్ గా ఉన్నారు, ఏం తెలియని వాళ్ళు. అసలు ఈ కుర్రలకి డాన్స్ వచ్చానంటే అనుకుంటారు. మామూలు జనరల్ గా చూస్తే అడిచి ఎంత అమాయకంగా ఉన్నాడు, ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి ఏం చేయాలి మమ్మీ అన్నట్టు. మామూలు డాన్సర్ కాదు, నీకు కరెక్ట్ గా దొరికాడు. థ్యాంక్ యూ. చైర్ మీద ఫ్లిప్ చేశారు చూడు, అటెళ్ళి ఇటు వచ్చేది, ప్రతిదీ మధ్యలో ఎక్కడైనా ఏంటి ఇలా అవుతుంది అనుకుంటే మళ్ళీ రేజ్ అవుతుంది సాంగ్. లాస్ట్ ఒక 2 minutes మాత్రం మామూలుగా లేదు, అసలు ఎవరు ఆగట్లా ఫ్లోర్ లో ఎవ్వరు. డెఫినెట్గా మీరు ఫైనల్స్ లో ఉంటారు, నేను చెప్తున్నా, ఉండాలి కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్ అండ్ తరుణ్ మాస్టర్, మీ కమెంట్స్. యష్, నువ్వు కంపోజ్ చేసిన దానికంటే సూపర్ గా పెర్ఫార్మ్ చేశారు కదా. యా సార్. సూపర్. శివమణి అండ్ బాయ్స్ ఫంటాస్టిక్లీ పర్ఫార్మ్డ్, వెల్ కోరియోగ్రాఫ్డ్. ఇప్పుడు మాల ఒకటే ఉంది, ముగ్గురికి వేయాలంటే ఎలాగా? మెరుపు దాడి చేసే నా మెరుపు తీగ పైన నీ విరుపు ఒడిసి పట్టే నా విర్ర వీగిపోన ఏ గురుము లాంటి కుర్రాండే తరుముకుంటురానా నాకన్నా కురుంగాడే లడ పిల్ల సంజనా. బిఫోర్ వాచ్ ఇంత సూపర్ పర్ఫార్మెన్స్ కి ఒక మంచి కంక్లూజన్ ఉండాలి కదా. సో యష్ డాన్స్ చేసి ఇది కన్క్లూడ్ చేశారు. ఓకే యష్, రెడీ? కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా మేటైన ఏటగాడ నిన్నే నమ్మీతిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మీతిరా, బేట్రాయి స్వామి దేవుడా నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి కొట్టిది, రాకాసి దాన్ని కోపాల తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. కోటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏగమే తిరిగి ఒట్టి మన్ను నీళ్ళలోన పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినో బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి కొట్టిది, రాకాసి దాన్ని కోపాల తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. సూపర్. సో సెకండ్ రౌండ్ లో అవార్డ్స్ చూసేద్దాం. రవి ప్లీజ్ గెట్ రఘు అండ్ లాస్య ప్లీజ్. So judges 1,10,000 ki votes. Your vote goes to
Raghu or Shivmani? Sada. Sorry, Raghuvanshi. It goes to Shivmani. Shaker Master, me vote Raghuvanshi or Shivmani? సారీ రఘువంశీ, ఇట్ గోస్ టు శివమణి. And finally, Tarun Master, me vote Shivmani or Raghu? Anytime, Shivmani. యూజులు గీజులు పేలిపోయే రేంజ్ లో హిప్ హాప్ కూచిపూడి మిక్స్ చెయ్యాలే. Now the happy moment has come. Lasya Ravi ki task istundi. టాస్క్ ఇచ్చే ముందు రవి ఒక పాట పాడితే బాగుంటుంది. ఏదైనా సదాని మనసులో ఊహించుకుంటే ఏదో పాట వస్తుంది కదా. అదే సదాన్ని గుర్తు చేసుకుంటూ పాడంటే Ravi, come on, Ravi, do it. Just ఒక sing some పాట. song. నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా. Wow. నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా. 4 లైన్లు అన్నారు, ఒకటే 4 సార్లు పాడవల్లా. రైట్, ఇదే పాట గుర్తు పెట్టుకో. ఇప్పుడు టాస్క్. రవి నువ్వు కూర్చో. రవికి నవరసాల్లో యాక్ట్ చేయడం బాగా వచ్చు. నవరసాల్లో 4 రసాలు చెప్తాను. ఇప్పుడు పాడిన పాట ఆ రసాల్లో పాడి చూపిస్తాడు. దీనికి ఇంప్రెస్ అయిపోయి జడ్జెస్ మీకు ఎంత అమౌంట్ వేస్తారు అనేది చూద్దాం. ఇందాక పాడిన పాట మరోసారి మా శ్రోతల కోసం. సదాను. సదా నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా. నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా. వెరీ నైస్. ఇప్పుడు హాస్యరసాన్ని. ఆ. హాస్యరసం ఎలా చేస్తావో చెప్పు. సదాను. సదా నువ్వుంటే నా పక్కన నేనుంటా నీ బుక్కులో. ఓ పిల్ల 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 నా పెప్పర్మెంట్ పిల్ల. రాలేట్టు కొడతలేదే. నీ హాస్యరసం అలా ఉంది. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. కరుణరసం. మా డాడీ అను. డాడీ నువ్వు ఉంటే నా జత రే పిరిగా. ఇప్పుడు నీకు ఇష్టమైనది అనుకుంటా. శృంగార రసంలో అదే పాట. నువ్వు ఉంటే నా జతగా నేనుంటా అక్కడక్కడ. శేఖర్ మాస్టర్ ఏంటి మాస్టర్ శృంగారమేనా ఇది? కింద కూర్చున్నాడు, ఏదో నిప్పులేదు పెట్టినట్టు ఉన్నట్టుని. వేడైతే ఎలా ఉంటుంది అలా అన్నాడు. అట్లనే అదే శృంగార రసం అంటారు, కింద వేడి పెడతారు. శృంగారసం అదంటారా? ఆ. మళ్ళీ ఒకసారి చే. శేఖర్ అను. శేఖర్ నువ్వుంటే నా జతగా నేనుంటా అక్కడక్కడ. సరిగా చేయట్లేదు, కొట్టండి. ఓకే, మీ టీం వాళ్ళే చెప్తున్నారా సరిగ్గా చేయట్లేదని? సరే ఇప్పుడు లాస్ట్ ఏంటి రచ్చా? ఏంటి నీకు డబ్బులు పడ్డాయిరా? నీ పర్ఫార్మెన్స్ మరి ఇలా ఉంది. ఓకే లాస్ట్ ఆ. ఇది బాగా చేసి మా శేఖర్ మాస్టర్ నువ్వు మెప్పించాలి. ఓకే లాస్ట్ రౌద్ర రసంలో ఈ పాట. నువ్వు 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 ఉంటే రే చెప్పులేస్తారు రే. చెప్పేసింది ఎవరు? ఆ పొట్టోడేనా రే? నువ్వు ఏది జరిగినా పాట ఆపకూడదు రవి. నువ్వు కళ్ళు మూసుకొని నీ పాటలో నువ్వు ఉండు. పాట రూపంలో వస్తుంది. వస్తుంది, ట్రై చేయి. కళ్ళు మూసుకొని ట్రై చేయి. నువ్వు ఉంటే నా ఎవడేసిండు చీపురు కట్ట, ఎవడేసిండు అది చెప్పు. Sorry Ravi, to break the bubble, it was Bhushan. మీ టీం వాళ్ళకి నీ పర్ఫార్మెన్స్ నచ్చలేదు. ఇప్పుడు ఇద్దరు కలిసి పర్ఫార్మ్ చేస్తారు.
చేస్తారా? ఇప్పుడు ఏదున్నా ఇద్దరం కలిసే చేస్తాం, అడగండి. ఓకే, టాస్క్ మీకు. అయిపోయిందిగా, డబ్బులు వచ్చాయిగా, మేము పోతాం. డబ్బులు అక్కడ ఇప్పుడు. సో జడ్జెస్, రవి పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే అమౌంట్ తీసుకొని ఇక్కడికి రావాలి. సారీ మా, ముందుకు వెళ్ళమని చెప్పు, చిల్లర లేదు ఇక్కడ. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. సూపర్ సో థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. బట్ రవి, నీకు వార్నింగ్, ఫస్ట్ 2 రౌండ్స్ ఓడిపోయావు అండ్ థర్డ్ రౌండ్ కూడా ఓడిపోతే నీ టీమ్ లో ఎలిమినేషన్ ఉంటుంది. నేను ఎవరిని పంపిస్తున్నానో నీకు చెప్తే ఓకే రవి యూఆర్ సేఫ్ అగైన్ అంటావు, ముందే వద్దు రవి, అంటావు. ఇప్పుడు నువ్వు పంపించద్దులే, ఫస్ట్ నేను పంపిస్తాను. నేను డిసైడ్ అయినాక నువ్వేం సెకండ్? అంటే ఫస్ట్ నేను పంపిస్తాను, ఎలాగో 2 రౌండ్స్ గెలిచాను కదా నిహారిక. నేను డిసైడ్ అయ్యాక ఎవ్వరి మాట లేదు, విన్ను. ఇంకొకసారి ఆలోచించు, నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా, ఆలోచించి ఎవరిని పంపించాలి డిసైడ్. థర్డ్ రౌండ్ వెరీ ఇంపార్టెంట్ రౌండ్. ఏదైతే అది, కానీ గెలవడానికి వచ్చేస్తుంది మా సాన్వి. సూపర్ సో ప్లీజ్ వెల్కమ్ సాన్వి ఫ్రమ్ రవిస్ టీమ్ టు సేవ్ హిస్. మతి తప్పి పోతా ఉందా, బేజారాయి చూస్తా ఉన్నా నిన్నే. కిస్నాయిలే లేకుండా మరగా పెట్టావే గుండె నీళ్ళ పిండా. నే పరేషానయ్యా, 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 పరేషానయ్యా. Pare
సాన్వి వాస్ వెరీ ఎనర్జెటిక్ అండ్ అక్కడక్కడ ఎక్స్ప్రెషన్స్ బాగా ఆ సాంగ్ కి తగినట్టు ఇచ్చావు. నాకు కొంచెం డల్ ఎక్కడ కనిపించిందంటే ఆ కర్చీఫ్ ది, అది మాత్రం కొంచెం ఓకే, దట్ వాజ్ ఓకే. బట్ మిగతాదంతా యూ గైస్ జస్ట్ బర్న్ ద ఫ్లోర్. అలాగే చేస్తూనే ఉండు, డెఫినెట్ గా ఫైనల్స్ కి వస్తావు. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. Thank you so much. And Shekhar Master, how do you like Sanvi's performance? తనతో పాటు చేశాడు పార్ట్నర్ సుమి, బాగా చేశారు సుమి. కానీ కొన్ని పోర్షన్లో లిరిక్ ఉన్న చోట కొన్ని చోట మిస్ చేసావు పాటలో. అంటే కాన్సన్ట్రేషన్ మీ మీద ఇద్దరి మీదే ఉంటుంది. లిఫ్ట్స్ అయి చేస్తున్నారు, 3-4 లిఫ్ట్స్ చాలా కొత్తగా ఉన్నాయి. నువ్వు తన్ని లిఫ్ట్ చేసి బాడీతో సింగిల్ లెగ్ తను స్ట్రెచ్ చేసి బాడీ చుట్టూ తిప్పింది, తను హోల్డ్ చేసి ఇలా పైకి అన్నప్పుడు ఇద్దరు ఇలా వెళ్ళేలా వచ్చారు. చాలా కొత్తగా ఉంది అది. ఒకసారి చేయండి ఆ లిఫ్ట్. తనతో పాటు చేసేటప్పుడు అంటే లీడ్ రోల్ చేసేటప్పుడు లిరిక్ వస్తే లిరిక్ డెఫినెట్ పాడాలి. అంటే ఆ ఫీల్ మిస్ అవుతుంది, లేదంటే ఏదో వచ్చి ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. మనకి మూమెంట్స్ బాగున్నాయి, దాంతోపాటు ఆ ఫీల్ కూడా మిస్ అవ్వకుండా ఉంటే ఇంకా బాగుండేది. Thank you so much. And Sada, your comments about Sanvi's performance? నాకు నచ్చింది. ఐ లైక్ ది కాస్ట్యూమ్స్, ఐ లైక్ ద వే ఇట్ స్టార్టెడ్. అన్ని చాలా బాగా, ఎనర్జీ బాగుంది ఈ యాక్ట్ లో. లాస్ట్ టైం సాన్వికి చెప్పాం కొంచెం డల్ అయింది, ఈసారి చాలా బాగా చేసావు సాన్వి. 2-3 లిఫ్ట్స్ లో మిస్ అయింది అయినా, బట్ ద రెస్ట్ వాజ్ రియల్లీ గుడ్. Thank you so much, judges. Thank you. Lasya, who are you sending? పర్ఫార్మెన్స్ అనౌన్స్ చేసే ముందు ఐ హావ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. ఇవాళ DJ1 విన్నర్ బర్త్డే భూషణ్ ఒకసారి స్టేజ్ మీదకి రావాలండి. నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో. చేతి కందిన డ్రింక్ ఏదో తాగే 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 తాగే, లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో. Come on, come on, let's chill and thrill and kill it now. Come on, we checkin' చేద్దాం రో. Come on, let's rock it, shake it, break it now. Come on, take a jump shot చేద్దాం రో. Serious గా Ravi, first 2 rounds ఓడిపోయావు. థర్డ్ రౌండ్ గనక ఓడిపోతే you'll have to eliminate someone. Just be prepared. రవి ఓడిపోడు అన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది, ఎందుకంటే సాన్విని పంపించాడు కాబట్టి. సో సాన్వి ఐ సినిమాలో పాట చేసింది, చాలా బాగా చేసింది. బట్ ఐ సినిమా పాటలు అంటే అదే సినిమాలో నుంచి మేము కూడా ఇంకొక సాంగ్ చూస్ చేసుకొని ఆ పాట మీద పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది? విను రవి, ఎందుకంటే గెలవబోతున్నాం మేము. థర్డ్ రౌండ్ రవి, మేము గెలవబోతున్నాం. థర్డ్ రౌండ్ లో నేను పంపిస్తున్నాను సాయి తేజ్ మాస్టర్ కంటెస్టెంట్ జియా. Super, so please welcome Jia from Lasya's team. పూలనే కొనుకేయమంట, తను వచ్చేనంట, తను వచ్చేనంట. పూలనే కొనుకేయమంట, తను వచ్చేనంట, తను వచ్చేనంట. హే అయ్యంటే మరి నేను అర్థము తెలుసు నిన్నా మొన్నా. అరే అయ్యంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా. అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తను విచ్చెనంట, తను వచ్చెనంట. పూలనే కొనుకేయమంట, తను వచ్చెనంట, తను వచ్చెనంట. అసలిప్పుడు నీ కన్న ఘనుడు లోకాన్న కనబడు నా మనిషై. అది జరగదనిలా అడుగు వేసిన నిన్ను వలచిన మనసై. ప్రతి క్షణము క్షణము నీ అణువు అణువులను కలగన్నది నా ఐ. ఇన్ని కలల ఫలితమున కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై. నా చేతిని వేడని నీ తనువై, నా గొంతుని వేడని పేరు నువ్వై. తడి పెదవుల తడుకవనా, నవ్వు నవనా. ఎంతమంది
వచ్చేనంట హే అయ్యంటే మరి నేను అర్థము తెలుసు నిన్న మొన్న అరే అయ్యంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తను విచ్చెనంట తను వచ్చేనంట నీరల్లె జారే వాడే నా కోసం ఒక ఊడయ్యాడా నీడంటూ చూడని వాడే నన్నే దాచిన మేడయ్యాడా నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా నా రాతి గుండెని తాకుతూ శిల్పంలాగా మార్చేసిందా యుగములకైనా మగనిగా వీణ్ణి పొగడాలి అంటూ ఉంది నాలో మనసే వాడే ప్రతి ఉదయాన తన వదనాన్ని నయనము చూసేలాగా వరమేదైనా కావాలి పూలనే కునుకేయమంట తను వచ్చెనంట తను వచ్చెనంట హే అయ్యంటే మరి నేను అర్థము తెలుసు నిన్న మొన్న అరే అయ్యంటే ఇక తానను శబ్దము ఎద చెబుతుంటే విన్నా అయ్యో నాకెదురై ఐరావతమే నేలకి పంపిన తెలికలువై తను విచ్చెనంట తను వచ్చెనంట పూలనే కునుకేయమంట తను వచ్చెనంట తను వచ్చెనంట వల్లే నవ్వుల్ నవ్వుల్ నవ్వల్లే నువ్వల్ నువ్వల్ బాజీ 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 రా రాజే నాసి బాజీ 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 రే రాజే నాసి బాజీ నువ్వల్లే నవ్వుల్ నవ్వుల్ నవ్వల్లే నువ్వల్ నువ్వల్ Another fantastic choreography by Sai Tej and Jia and Cherry. Super cute performance. How much did you like this performance, Sada? ఏం చెప్పాలి సాయితేజ్ ఇలా వస్తే సూపర్ మచ్చే సాయితేజ్ మీరు ఒక స్టేజ్ ఒక లిమిటెడ్ స్పేస్ లో ఇంత చేస్తారు నిజంగా మీకు ఒక ఫిల్మ్ వస్తే మీకు ఆ లిబర్టీ వస్తే మీరు ఇంకా ఏం విత్ యువర్ ఇమాజినేషన్ యూ కెన్ ప్లే సో మచ్ థ్యాంక్ యూ మేడం సీరియస్లీ సాయితేజ్ అంటే ఎలా మీకు థాట్స్ వస్తాయి ఇటువంటి ఒక ప్రాపర్టీ యూజ్ చేసి మీరు చేసేది ఫార్మేషన్స్ ఎంత అందంగా కనిపిస్తున్నాయి తెలుసా ఇక్కడ కూర్చొని చూస్తుంటే అబ్బా ఇట్ లుక్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ మేడం అండ్ చెరీ అయితే బాగా హీరో లాగే తయారయ్యాడు థ్యాంక్ యూ మ్యామ్ వెల్కమ్ చెరీ జియా ప్రిన్సెస్ ఆఫ్ డీజే ఏమైంది చాలా రోజుల నుంచి చెప్పలేదు నువ్వు నీ పేరేంటి జియా? నా పేరా ప్రిన్సెస్ ఆఫ్ డీజే జియా వెరీ క్యూట్ నైస్లీ డన్ క్లీన్ గా అంటే ఇటువంటి ఒక ప్రాపర్టీ తీసుకొని అది కూడా ప్రతి డాన్సర్ దగ్గర ఒక్కొక్క బ్లాక్ పెట్టడం డాన్సర్ సారీ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ చాలా స్కోప్ ఉంటుంది ఫర్ ఇట్ టు గో రాంగ్ కొంచెం కూడా ఇక్కడక్కడ అయిపోతే మొత్తం ఫార్మేషనే ఇట్ వుడ్ నాట్ లుక్ నీట్ కానీ వాళ్ళ బాయ్స్ మీరు ఎంత బాగా మేనేజ్ చేశారు దానికి ఆ ప్రాపర్టీకి నిజంగా యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ బాయ్స్ లైక్ దెమ్ సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి And Shekhar Master, me comments about this performance. Super, 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 super machi, ahora super machi.
ఫార్మేషన్ లో డీజేలో నెంబర్ 1 ఎవరంటే డౌట్ లేకుండా నీ పేరే చెప్తారు. నాకు తెలిసి క్రియేటర్ ఆఫ్ గాడ్, మనల్ని క్రియేట్ చేసిన గాడ్ మనకి ఎలా కనపడ్డు, దీన్ని క్రియేట్ చేసిన గాడ్ను. థ్యాంక్ యూ సార్. దీని మీద చాలా మంది చేశారు, కానీ దీనికి ఏంటంటే కొరియోగ్రఫీ యాడ్ అయింది, మామూలుగా కాదు. ప్రతి మూమెంట్ తీసుకోండి, ప్రతి ఫార్మేషన్ చూసుకోండి, అన్ని కొత్తగా ఉన్నాయి. నాకు అది చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే ఈ ఇటు వచ్చి అంటే చేంజ్ అవుతూనే ఉన్నాయి. డీజే 1లో నువ్వే క్రియేటర్ ఫార్మేషన్ వాటికి, డీజే 2కి నువ్వే. మనకి ఇప్పుడు కొంతమంది ఉన్నారు సద్విన్ లాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళతో చేపించేది ఒకటి. ఇప్పుడు లాస్ట్ టైం అలాగే మన చెర్రీని తీసుకుని వచ్చావు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే చెర్రీ ఫైనల్ వరకు వస్తాడని, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఇప్పుడు కూడా డీజే 2లో జియా ఫైనల్ వరకు రావాలి, వస్తుంది, నువ్వు తీసుకొస్తావు. జియా यस मास्टर. आप बहुत अच्छा किया. సో తరుణ్ మాస్టర్ జియా పర్ఫార్మెన్స్ మీద మీ కమెంట్. జియా तुमने बहुत अच्छा किया. थैंक यू. షరీ నువ్వు కూడా బాగానే చేశావు, थैंक यू. బాయ్స్ కూడా బాగానే చేశారు, సెట్ ప్రాపర్టీస్ కూడా బాగానే ఉంది. పేపర్ చింపాలి అని చూస్తున్నాను కానీ భయంగా ఉంది. భయం ఎందుకంటే ఇప్పుడు చింపాను అనుకో, నెక్స్ట్ సాంగ్ లో పప్పులో కాలు పెట్టేస్తాడు. నెక్స్ట్ సాంగ్ కూడా పేపర్ చింపించుకుంటాను సార్. ప్రామిస్? ప్రామిస్ సార్. చింపే ముందు నేను ఒకటి చెప్తాను. చెప్పండి సార్. ఫస్ట్ టైం డాన్సర్స్, సెట్ ప్రాపర్టీస్, కంటెస్టెంట్స్ అందరూ ఆడుతున్నారు, కానీ వాళ్ళు ఎవ్వరు కనిపించలేదు. ఒక డాన్స్ మాస్టర్ మాత్రం కనిపించాడు. నీ ఎఫర్ట్, నీ కాన్సెప్ట్, నీ ఐడియా అన్ని ఇక్కడికి తెలిసింది. అలాగే అందరూ క్లీన్ అండ్ నీట్ గా పర్ఫార్మ్ చేశారు. థ్యాంక్ యూ సార్. సో సాయి తేజ సార్, ప్రామిస్ కాపాడుపా. షూర్ సార్, డెఫినెట్ గా సార్. సో జడ్జెస్ ఫర్ ద థర్డ్ రౌండ్, వెరీ క్రూషియల్ ఫర్ రవి. యువర్ వర్డ్ గోస్ టు తరుణ్ మాస్టర్, సాన్వి ఆర్ జియా? సాన్వి పర్ఫార్మెన్స్ వచ్చి గుడ్, ఇట్ హ్యాడ్ లాట్ ఆఫ్ పవర్ ఇన్ దట్. రెండు ప్లేసెస్ లో కొంచెం మిస్ఫైర్ అయింది. ఇట్ వాజ్ ఓకే. జియాస్ పర్ఫార్మెన్స్ అండ్ కొరియోగ్రఫీ ఫార్ బిగ్ గ్రాండ్యూర్ గా ఉండేది. అ పార్ట్ ఆఫ్ సక్సెస్ ఫర్ డి జూనియర్ ఇస్ ఈవెన్ ది గ్రాండ్యూర్. మై ఓట్ గోస్ టు జియా. సదా యువర్ వర్డ్ గోస్ టు జియా ఆర్ సాన్వి? ఇద్దరిది బాగా నచ్చింది నాకు. జియాది వచ్చి ప్రాపర్టీస్ ఎక్కువ డామినేటింగ్ గా ఉన్నాయి. అంటే జియాది చూస్తే ఇట్ వాజ్ నాట్ సో డిఫికల్ట్. మామూలుగా అమ్మాయి చేస్తుంది, ఆ రెండో హ్యాంగింగ్ రోప్స్ లో పొజిషన్ తీసుకుని చేసిన వరకు ఐ ఫౌండ్ దట్ ఓకే, కొంచెం డిఫికల్ట్ గా ఉంది. కానీ సాన్విది స్టార్ట్ టు ఎండ్ ద డిఫికల్టీ లెవెల్ వాజ్ మచ్ హైయర్ యాజ్ కంపేర్ టు వాట్ జియా డిడ్ యాజ్ అ పర్ఫార్మర్. అందుకే ఐ వోట్ ఫర్ సాన్వి. ఇంకా ఇంటెన్స్ టెన్షన్ పెరిగిపోతుంది బికాజ్ సాన్వికి 1 ఓట్ అండ్ జియాకి 1 ఓట్. శేఖర్ మాస్టర్ మొత్తం మీరే చేయాలి మాస్టర్. మనకి ఫస్ట్ నుంచి చెప్తున్నాం మన దాంట్లో, మనకు కావాల్సింది డ్యాన్స్. మెయిన్ డ్యాన్స్, కొరియోగ్రఫీ, ఎక్స్ప్రెషన్స్, సింక్రనైజింగ్ అన్నీ కావాలి. నాకు అన్నీ బాగా నచ్చి అన్నిట్లో ఉంది అనిపించింది. జియాద్. సో లాస్యా, కంగ్రాచులేషన్స్, యూ వన్ ద థర్డ్ రౌండ్. బట్ మనీ ఎక్స్చేంజ్ ఉండదు బికాజ్ రవి అన్ఫార్చునేట్లీ నువ్వు ఈ ఎపిసోడ్ లో ఆల్ 3 రౌండ్స్ ఓడిపోయావు కాబట్టి యూ హ్యావ్ టు ఎలిమినేట్ సమ్వన్. నీ టీం నుంచి ఒక ఎలిమినేషన్ కంపల్సరీగా జరగాలి. ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు, నాకే వస్తుంది అనుకోలేదు ఫస్ట్. ఎందుకో డీజే 1 కంటెస్టెంట్స్ కంటే డీజే 2 కంటెస్టెంట్స్తో ఎక్కువ కనెక్టివిటీ. అంటే తక్కువ టైంలోనే డీజే 1 ఎస్టాబ్లిష్ కావడానికి కొంచెం టైం పడ్డది, బట్
అందరూ ఈక్వల్లీ టాలెంటెడ్. అంటే ఈ స్టేజ్ వరకు వచ్చారంటే నా టీంలో 6 అండ్ ఇక్కడ 6 ఆర్ ఈక్వల్లీ టాలెంటెడ్. కానీ గేమ్ రూల్స్ కాబట్టి రవి, నువ్వు డేంజర్ జోన్ లో ఉన్న ఇద్దరిని పిలు. వన్స్ దే కమ్ హియర్ దెన్ యూ కెన్ డిసైడ్ ఎవరిని ఎలిమినేట్ చేస్తాం. అంటే నేను డేంజర్ జోన్ అని కాదు, బేసికలీ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించి, అంటే వీళ్ళు చేయగలుగుతారా ఇలా ఇస్తే, అండ్ లీస్ట్ పర్ఫార్మర్ కూడా పొటెన్షియల్ ఉన్నదేమో, అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా బాగా చేయొచ్చేమో, వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చేమో అని కూడా ఆలోచిస్తున్నాను. ఆ విధంగా ఆలోచిస్తే ఇప్పటివరకు ఒక్క ఎపిసోడ్ కూడా గెలవంది అంటే రఘువంశీ అండ్ రోషన్. అందరూ గెలిచారు. అఫ్ కోర్స్ సాన్వి, సద్విన్, లేఖ్నా అండ్ త్రిశాలి అయితే వాళ్ళ నలుగురిని అయితే ఏం అనలేం, బికాజ్ పర్ఫామ్ చేశారు, గెలిచారు. బట్ ఇక్కడ డేంజర్ జోన్లో ఉన్నారు అంటే వీళ్ళిద్దరు. బట్ నాకెందుకో రఘువంశీలో ఆ టాలెంట్ ఉంది, ప్రాబ్లీ ఫ్యూచర్లో ఇంకా బాగా చేస్తాడేమో అని చిన్న నమ్మకం. సో అందుకే నేను రఘువంశీని మాత్రం ఎలిమినేట్ చేయాలి అని అనుకోవట్లేదు. బేసికలీ ఐ సీ పొటెన్షియల్ ఫ్యూచర్లో చేయొచ్చేమో. సో ఫ్యూచర్ గురించి ఆలోచించి డేంజర్ జోన్లో ఇవాళ ఉంది అంటే రోషన్, త్రిశాలి. ఇద్దరు వెరీ స్వీట్ చిల్డ్రన్. ఇద్దరు చాలా స్వీట్గా మాట్లాడతారు, యాక్టివ్గా ఉంటారు. డాన్సే కాదు, ఐ మీన్ ఫ్యూచర్లో కూడా దే డెఫినెట్లీ మేక్ ఇట్ బిగ్. చాలా సక్సెస్ఫుల్గా అవుతారు ఫ్యూచర్లో. తెలుసు కదా, మీరు మన డి జూనియర్స్లో మళ్ళీ రావచ్చు. ఓకేనా? ఐఎమ్ ఎలిమినేటింగ్ రోషన్. మన కంట్రీలో ఆడిషన్స్ చేస్తే టాప్ 12లో సెలెక్ట్ అయ్యాడంటే మన రోషన్ ఇస్ ఆల్రెడీ హీరో అయిపోయాడు. కెరియర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అండ్ డెఫినెట్గా రోషన్ ఇక్కడ నుంచి పెద్ద డాన్సర్, పెద్ద హీరో అయిపోతాడు. ఎందుకంటే మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఒక మంచి అబ్బాయి, డీసెంట్గా కూర్చుంటాడు, డీసెంట్గా మాట్లాడతాడు. సో డెఫినెట్గా అందరం రోషన్ కోసం ఓకే. వన్ టైం హిప్ 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 హిప్. ఫైనల్ గా అందరు కలిసి మా ఫ్యామిలీ స్టెప్ విత్ రోషన్ వాళ్ళ డాడీ కూడా వేస్తారు. చూడండి మా ఫ్యామిలీ స్టెప్. రెడీ? మ్యూజిక్ ప్లీజ్. నెక్స్ట్ వీక్ కాంపిటీషన్ ఇంకా టఫ్ అవబోతుంది. అంటిల్ దెన్ టేక్ కేర్. గుడ్ నైట్. Fabulous. Fantastic. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు అదిరిపోయింది. ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? My Shashi is back.
అదిరిపోయింది. ఫ్యాంటాస్టిక్. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. చాలా 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 బాగా చేశాడు. ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాబులస్. మొత్తం మీరే చేశారు, మొత్తం మీరే చేశారు. డీజేకి రాకముందు డీజే వన్ తర్వాత నాది ఏదైతే లేదో అదే కోల్పోయాను నాన్న. ఈ స్టెప్ చేయరా ఆ స్టెప్ చేయరా అని ప్రతి డాన్స్ స్టెప్ మూమెంట్ నాకు పేపర్ మీద పెట్టి చూపెడతారు. కానీ ఆ పేపర్లన్నీ మీరే పెట్టుకొని చెప్పుతారు నాన్న. డాన్సర్స్ ని సెలెక్ట్ చేసుకోరా అంట, నేను సెలెక్ట్ చేసుకుంటా. వాడికి ఈ కాస్ట్యూమ్ వాడికి ఈ కాస్ట్యూమ్ వాడికి ఈ కాస్ట్యూమ్ వద్దు అంటారు. చివరికి అండర్వేర్ కూడా మీరే సెలెక్ట్ చేస్తారు నాన్న.